న్యూస్కి స్వాగతం. నెల్లూరు రూరల్లోని బడ్జెట్ స్కూల్ సమస్యల పరిష్కారానికి తన వంతుగా ఎప్పుడూ ముందుంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో హెచ్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ స్కూల్ నిర్వహణలో నిర్వాహకులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్కూల్స్ యాజమానులుగా టీచర్లుగా వ్యవహరిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు బడ్జెట్ స్కూల్ ద్వారా మెరుగైన విద్య అందుతుందన్నారు. నిబంధనల మరో కారణంతో బడ్జెట్ స్కూల్ జోలికొస్తే తాము సహించేది లేదన్నారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. నెల్లూరు రూరల్ సంబంధించి ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులకు సంబంధించి హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. నేటి విద్యార్థులకు కష్టపడి చదివించే వారి తల్లిదండ్రులే రియల్ హీరోలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండల భానుశ్రీ, నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శంషుద్దీన్, గౌరవ అధ్యక్షుడు ఆంగ్లోఫిల్ మల్లికార్జున రెడ్డి, అధ్యక్షుడు శ్రీనివాస్ సుబ్బయ్య, జనరల్ సెక్రటరీ విజ్ఞాన సుధాకర్, ట్రెజరర్ ఓవెల్ వేణు, ఉపాధ్యక్షులు సాయి, చైతన్య, హరినాథ్, కేబీఆర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పాఠశాలలో ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది కనుక తదుపరి పాఠశాల విజ్ఞాన ఇంగ్లీష్ మీడియం స్కూల్ రవీంద్రనగర్ కుడివైపు ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఈ సన్మానాలు స్వీకరించవచ్చండి. దయచేసి సన్మానం అయిపోయి ఆ తదుపరి ఎస్కే జబీ స్కూల్ తర్వాత శ్రీనివాస హై స్కూల్ బిందులు ఎన్ హరికృష్ణ ప్రసాద్ నెక్స్ట్ సులోచన సుధీర్ కుమార్, సిహెచ్ మల్లేశ్వరి, ఓవెల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, ఓవెల్ స్కూల్ గౌతమి నగర్, సుధీర్ కుమార్. బడ్జెట్ స్కూల్ అంటే వాళ్ళే ఓనర్లు, వాళ్ళే టీచర్లు, మరి కొంతమంది టీచర్లు. బడ్జెట్ స్కూళ్ళ పరిస్థితి చూసేదానికి, మాటలు చెప్పుకునేదానికి చాలా అందంగా అద్భుతంగా ఉంటాయి, కానీ ఆ కష్టాలు ఆ నిర్వహించే వాళ్ళకే తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా 2 ఏళ్ల కరోనా కష్టకాలంలో ఆ స్కూల్ యాజమాన్యాలు కానీ అధ్యాపకులు కానీ పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కాబట్టి అధికారులందరూ కూడా పదే చెప్తూ ఉంటా, మీ అందరూ కూడా చెప్తూ ఉన్నా, మీరు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం బడ్జెట్ స్కూళ్ళకి ఏ సమస్య వచ్చినా అది నా సొంత సమస్యగా భావిస్తా. మీరు ఆ సమస్య పరిష్కారం కోసం మీ కాలాన్ని వృధా చేసుకుని నా వద్దకు రావద్దు. నాకు ఫోన్ ఉంది, వాట్సాప్ ఉంది, టెక్స్ట్ మెసేజ్ ఉంది, అన్నోన్ నెంబర్స్ ఫోన్ లిఫ్ట్ చేసి అలవాటు నాకు ఉంది, వాట్సాప్ మెసేజ్కి రిప్లై అలవాటు నాకు ఉంది. మీరు మీ సమస్యని వాట్సాప్ రూపంలో పెట్టినా, ఫోన్ రూపంలో పెట్టినా, అది ఏమాత్రం అవకాశం ఉన్నా, మరి డిఈఓదో ఎంఈఓదో ఉద్యోగాలు పోయే సమస్య అయితే తప్ప ఏమాత్రం అవకాశం ఉన్నా వెంటనే చేయించి మీకు తెలియజేసే బాధ్యతని రూరల్ ఎమ్మెల్యేగా స్వయంగా నేనే తీసుకుంటా. కాబట్టి అందరూ కూడా ఎక్కడ కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ముందుకు సాగాలని. మీకు నేను చేసేది పెద్ద ఉపయోగం కాదు, చిరు సహాయమే. ఎందుకంటే బడ్జెట్ స్కూళ్ళతో నాకు బంధం ఉంది. కారణం ఏంటంటే నా బిడ్డలు చదివింది కూడా చిన్నప్పుడు బడ్జెట్ స్కూల్లోనే, శాంతినికేతన్ స్కూల్లో, మిలిటరీ కాలనీలో నా బిడ్డలు చదువుకున్న పరిస్థితి. కాబట్టి ఆ బాధలో కష్టాలు నాకు పూర్తిగా తెలుసు. అంతేకాకుండా 3 సార్లు ఎన్నికల్లో నేను పోటీ చేస్తే 2 సార్లు ఒక పార్టీలో పోటీ చేశా, ఒకసారి ఒక పార్టీలో పోటీ చేశా. 3 సార్లు కూడా బడ్జెట్ స్కూళ్ళ యాజమాన్యాలు, టీచర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది నాకు అండగా నిలబడ్డారు. ఆ విశ్వాసం ఎప్పటికీ మీ పక్క ఉంటుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ చివర నా మాటలు ముగించే ముందు ఇక్కడ విద్యార్థులు దండిగా ఉన్నారు. ఏమో ఉన్నారు లేదా? ఒక చిన్న ప్రశ్న అంతా సమాధానం చెప్తారా? మీ తల్లి తండ్రి పాదాలకి దండం పెట్టేవాడు ఎవరైనా ఉంటే ఒక్కసారి చదువుతున్నాను. 1 2 3 4 అంతా ఒక
20% ఉన్నట్టుంది. అమ్మా ఎందుకు చెప్తున్నానంటే కన్న తల్లి కాళ్ళకి దండం పెడితే 100 దేవాలయాలు, 100 మసీదులు, 100 చర్చిలు, 100 దర్గాలకు తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో, పవిత్ర గంగానదిలో మునిగితే లేదా రామేశ్వరంకి వెళితే ఎంత పుణ్యం వస్తుందని భావిస్తామో అంతకి 10 పుణ్యం, 10 మేళ్ళు కన్న తల్లి పాదాలకు దండం పెడితే వస్తుంది. ఇది నేను ఏదో మీకోసం చెప్పడం కాదు. చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో కొండయ్య మాస్టర్ అని ఒక మాస్టర్ ఉండేవాడు. ఆ కొండయ్య మాస్టర్ ఇప్పుడు 73, 74లోనే ఈరోజు మనం హెచ్ఆర్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ తరఫున మరియు మా యొక్క నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి వేడుకలను చేయడం జరిగింది. ఇందుకోసంగా నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉండే పాఠశాలలన్నింటినీ ఇక్కడికి వేదికగా చేసుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 140 మంది ఉపాధ్యాయుల్ని ఈరోజు మనం సన్మానించుకుంటున్నాం. ఇది నెల్లూరు రూరల్ ప్రాంతంలోనే అతి పెద్ద పండుగ వాతావరణంలాగా మన హెచ్ఆర్ఎన్ఆర్ కళామండపంలో జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు గౌరవనీయులైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు విచ్చేశారు. అదేవిధంగా మాజీ మేయర్ నందిమల్ల భానుశ్రీ గారు, మన మండల విద్యాశాఖ అధికారి శిల్పాల్ గారు, అదేవిధంగా మా యొక్క అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మా అసోసియేషన్ తరఫున అన్నా క్యాంటీన్, గవర్నమెంట్ తలపెట్టిన అన్నా క్యాంటీన్కి ₹1,00,000 చెక్కుని మా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. ఇది భావితరాలకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఉంటుందని, ఈ యొక్క ఉపాధ్యాయులను గౌరవించుకుంటే మన యొక్క సొసైటీని కూడా గౌరవించుకున్నట్టుగా భావిస్తూ మేము చేస్తున్నాము. నమస్కారం. సార్ మీరు